ఇది చాలా పెద్ద మాట. ఇది ఇప్పుడు నువ్వు లేయి కొట్టు, నేను ఒప్పుకుంటా. ఇది అది వేరునా, నేనే చెప్తాను కదా. కానీ ఈ టైంలో వద్దుబ్బా, ఈ టైంలో మనం నేను పోయినాక నువ్వు ఏమన్నా చేసుకోనా, నేను అబ్జెక్షన్ నేను అవసరంలే నాకు. నేను పోయినప్పుడు నువ్వు ఏమైనా చేసుకో, నిన్ను కోప్పడద్దనే దానికి నాకు అధికారం లేదు. కానీ నేను వైద్యం చేసేటప్పుడు కోప్పడు. అంటే నా మీద నువ్వు కోపం చూపించలేక ఏం మీద చూపిస్తున్నావు అని నేను అనుకుంటా. అట్టనద్దు నువ్వు. ఇది 100కి 100, ఇది 100కి 100. ఇప్పుడు నేను ఇటు తిక్కినప్పుడు నీకు మేఘాలు కనపడతాయ్యా, చుక్కలు కనపడతాయ్యా, చంద్రుడు కూడా కనపడతాడు. ఈ ముగ్గురు కనపడినప్పుడు నువ్వేం చేస్తావు? నా మీద కోపం చూపించలేక ఆయన మీద చూపిస్తావు. ఇది తప్పు. నువ్వుగా చూపించుకో. నువ్వు నిజం చెప్పునా, నీకు తిక్కినప్పుడు నొప్పే కదా ఆయన మీద కోప్పడతాండేది. నిజం చెప్పాల మాట, నిజం చెప్పు. అప్పుడు నాకేమనిపిస్తుంది తెలిసినా, ఈయనకు ఎక్కువ బాధ అవుతానేమో, మనం తక్కువ వైద్యం చేద్దాం. అప్పటికి ఇది ఏడపడుతుంది నీ కాడ నుంచి స్టార్ట్. నీకే ఓర్చుకోవాలా మన కష్టం. ఇప్పుడు నిన్న నా భార్య పాము గడిచా, నా దగ్గర పశువులు లేకపోయా. పశువులు నింటి నేనే ఇచ్చిందో, పశువులు లేక నేను పరిగెత్తున్నా. అప్పుడు నేను నా భార్య మీద కోప్పడడానికి అధికారం ఉండదా? లేదు. పరిస్థితి వేరు. నేనేం చెప్తాను, నీ పరిస్థితి వేరు. నేను వైద్యం చేసినప్పుడు కోప్పడితే నా మీద కోపం ఆయన మీద చూపిస్తాను నేను అనుకుంటా. ఇది 100కి 100. ఏమ్మా నిజం చెప్పమా. నేను లేనప్పుడు బాగా ప్రేమగానే ఉన్నాడు కదా. నేను లేనప్పుడు అది వేరు. నేను తిక్కేటప్పుడు ఆయన నొప్పి తట్టుకోలేక నీ మీదకి వస్తాను. అన్న కూడా చూసాను నేను. అప్పుడు నేనేమనుకుంటా, అయ్యో ఈయనకు నేను ఎక్కువ ఏమన్నా తిక్కుతానేమో. ఇది ఎందుకంటే మా ఎంక నుంచి దిగబడాల చూడు. ఈ కోపం నువ్వు ఆయన మీద చూపిస్తే అయ్యో నేను తక్కువ చేద్దాంలే అంటే నీది నీకే బట్టి. నువ్వు ఓడ్చుకోని దానికి నేను తక్కువ చేసినట్లు అయిపోతుంది. మనం ఎందుకు ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడతా ఉండేది? నువ్వు లేస్తే ఆల్రెడీ ఈ వీధిలో 2-3 లేచినా నేను అంటా ఉండమాట. నువ్వు కూడా లేస్తే నాకు మంచి పేరు. అది తప్పితే నువ్వు నాకు కిరీటం పెట్టవు, కానీ నీ జీవితం బాగుంటుంది. ఇవి నరాలు నీకు గంతులు కట్టినాయి. గంతులు అంటే రక్త ప్రవాహం జరగక గడ్డలు కట్టేసినాయి. ఈ గడ్డలు ఎప్పుడైతే కరుగుతాయో అప్పుడు మాత్రమే రక్తం ప్రవాహం జరుగుతుంది. రక్త ప్రవాహం నీకు ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా కదలికలు అనేటివి వస్తాయి. చెయ్యి గాని పర్వాలేదు లేదు, చెయ్యి గాని కాలు గాని మనం నీళ్లు పోతా పెందిరిగితేనే నీళ్లు రావు. ఇప్పుడు 5 నెలలు అయిపోయి నువ్వు పడిపోయి. నీకు కండరాలు లూజు కావాలా, నరాలు లూజు కావాలా, నరాల్లో గడ్డలు కరగల్లా. అప్పుడే అయిపోలేదు వెంకటరమణ, అప్పుడే అయిపోలా. చూడు ఇదంతా లూజ్ పడినాకనే, ఫ్రీ అయినాకనే నీకు పని. తట్టుకోవాలా, మన కష్టం అదే. గడ్డ చూడు, ఇది ఇదే బతకనేది ఇట్లా తంబు. హలో హలో, లడ్డు గులాబ్ జామున్ అంత ఉండదు. చూపించాలమ్మా మనం ఏం చేస్తున్నాం చెప్పు గౌతమ్. తప్పు లేదు కదా. చెప్పు. ఇది ఎప్పుడు కరగల్లా, నువ్వు తట్టుకోకుండా నువ్వు అందరి మీద కోప్పడతావు. చూడుబ్బా సాంగ్ వచ్చి ఇబ్బంది పెట్టా, నిన్ను ఇబ్బంది పెట్టిట్టే ఉండాలి అది మాట. నేను రాబోదు నీకు పొద్దువేకేమే మొగాడు ఉండాలమ్మా. మళ్ళా నీ ముందర ఒక మాట, వాళ్ళ ముందర ఒక మాట, నీ ముందర మంచి అనిపించుకునేది. నైట్ వస్తే 11-12 అవుతుంది. నువ్వు మంచి వచ్చేట్టు నా ముందర అయిపో. సరే
నేను పోయినాక తిట్టుకునేది వద్దా నిన్నట్లయితే అది సరే మెలుకుంటావా ఆ రోజు చెయ్యి కూడా పట్టుకోవాలా ఎప్పదే పూజకి వచ్చిన రోజు మీరు ఏం చెప్పినమ్మా పుయ్యి సంకకాడ గడ్డలు కట్టే లేదు చూడిపోండి గడ్డలు కట్టింటే నా ముఖం చూడుక ఎక్క నిన్నే కూర్చిపెట్టావు నువ్వు బొమ్మ గడ్డలు కట్టింటే నా ముఖం చూడు నువ్వు గడ్డలు కట్టకపోతే ఆటలు వెళ్ళిపోండి అట్టే అన్నీ మళ్ళీ ఏమో చూసుకొని వచ్చింది ఎందుకో మనం చేయి కూడా పట్టుకోకనే ఎందుకు చెప్పినామో మనకు దీని మీద అనుభవం ఉంది ఏ గడ్డ ఎందుకు కట్టింటుంది ఎప్పుడు కట్టింటుంది ఎట్లా దీని పరిస్థితి ఎట్లా దీని ప్రభావం ఎట్లా దీని విషయం ఎట్లా అనేది మనం ఆల్రెడీ చేసినాం కదా ఒకటి రెండు చేస్తేనే కదబ్బా మనకు కూడా అనుభవం నువ్వు ఒకటి రెండు టిప్పులు తోలితేనే కదా నీకు అలాంటి రోడ్లో ఇట్లా పోయేదని తెలిసేదే నువ్వు కొత్తగా బండి ఎక్కువ ఏం తెలుస్తుంది నీకు గుంత మిట్టా తెలీదు చాలు